మనిషి అనుకుంటే ఎలాగైనా బతకచ్చు, మనిషిలా కూడా, మంచిగా కూడా. కానీ రెండూ తప్ప అన్నిట్లో ఉంటాం మనం. మనిషి ఎలా బతకాలో చెప్పడానికి చాలా పుస్తకాలు, సినిమాలు వచ్చాయి. కానీ ఎందుకు బతకాలి అంటే, అవును, అసలు ఎందుకు బతకాలి? పుట్టాం, పెరిగాం, చేస్తాం, అంతే కదా జీవితం అంటే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దీనికి సమాధానం చెప్తుంది, అట్లీస్ట్ చెప్పడానికి ట్రై చేస్తుంది. ఈ సినిమా గొప్ప గొప్ప విషయాలు ఏం చెప్పదు, మనం మర్చిపోయిన మన గురించి చాలా చాలా మామూలు విషయాలు చెప్తుంది. సులువుగా బతకడాన్ని బరువుగా మార్చేసుకొని బరువైన బంధాలని తేలిగ్గా వదిలేసుకునే మనిషికి ఒక్కసారి ఆగమని చెప్తుంది, ఆగి ఆలోచించమంటుంది. ప్రతి ఇంట్లోని బాధ్యతల బరువు మోసే పెద్దోడిని ఒక్కసారి మనస్ఫూర్తిగా హాయిగా నవ్వమంటుంది. అల్లరి చేసే చిన్నోడిని ఆ నవ్వుల నటన వెనక దాచేసుకున్న ప్రేమ ఆప్యాయతల్ని ఒక్కసారి బయటికి చూపించమంటుంది. రేపటి గురించి ఆలోచించడం మంచిదే, కానీ రేపటి గురించి మాత్రమే ఆలోచిస్తే ఈ రోజుకి మనం చేసే అన్యాయాన్ని ప్రతి ఫ్రేమ్లో చెప్తుంది. అవతలి మనిషి మనకి ఏది ఇస్తే మనం మంచిగా ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు అదే ఇస్తే పోతుంది కదా అనే మైండ్ సెట్ ఉన్న రేలంగి మావయ్య లాంటి మన నాన్న బాబాయిలన్నీ ఒక్కసారి గుర్తించమంటుంది. ఒక మాట అని ఎదురువాడిని బాధ పెట్టచ్చు, అదే ఒక్క మాటతో కొండంత ధైర్యాన్ని ఇవ్వచ్చు. రేలంగోళ్ళని ఎన్ని మాటలన్నా నవ్విన కొండలరావుకి అదే మాట తనని తన కొడుకుని అనేసరికి ఆ బాధ తెలిసొచ్చింది. బెజవాడ వాళ్ళతో కలిసి వెటకారాలాడిన బ్రహ్మానందరావుకి తన తమ్ముడి కొడుకుని రేలంగా ఆయన కాపాడితే కానీ మంచి విలువ అర్థం కాలేదు. మనుషుల్ని ముందు జడ్జ్ చేసి తర్వాత రియలైజ్ అయ్యే బెజవాడ వాళ్ళు లాంటి వాళ్ళు మన ఆఫీస్లో, మన చుట్టాల్లో చాలామంది ఉంటారు. వాళ్ళు మారాలంటే భద్రాచలం కొండ మీద షార్ట్ సర్క్యూటే అవ్వక్కర్లేదు. మన వర్త్ అండ్ వాల్యూ తెలిసే సందర్భం ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తే పెద్దోడిలా బాధపడాలి, వాళ్ళ ముందు నటిస్తే చిన్నోళ్ళ కష్టపడాలి. వాళ్ళలోని ద్వేషాన్ని వదిలేసి చూస్తే వాళ్ళ ఇంటికి కూడా సున్నుండలో పట్టుకెళ్ళే రేలంగి మామయ్యలాగా ప్రశాంతంగా ఉండొచ్చు అని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మనం అర్థం కానప్పుడు ద్వేషించేవాళ్ళు మనమేంటో తెలిసాక అంతకు 1000 రెట్లు ప్రేమిస్తారు అంటుంది ఈ సినిమా. అసలు ఎస్వీఎస్సీలో చెప్పేదంతా స్వార్థమే. ప్రతి మనిషిలోనూ నిన్ను నువ్వే చూసేసుకొని నీకు నువ్వే ఏదో మంచి చేసేసుకోవాలని చెప్పే స్వార్థం. మనం చాలా పెద్ద పెద్ద వేదాంతాలు మాట్లాడతాం, కానీ ఏదీ పాటించాం. అలాంటి చింతకాయ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు ఏమీ అవసరం లేదంటుంది ఈ సినిమా. అడవిలో పుట్టిన మనిషి ఎలా బతికినా ఏం చేసినా పర్లేదు, మనిషితో పుట్టిన మనిషి మాత్రం పక్క మనిషిని గుర్తించాలి. బుచ్చగించే అమ్మ, ధైర్యాన్ని ఇచ్చే నాన్న, చొక్కా గుండీలు సరిచేసే తోడబుట్టినోళ్ళు, మన అడుగుల్లో తన పాదాలు చూసుకుని మురిసిపోయే ఒక తోడు, అవసరానికి వెంటొచ్చే నలుగురు స్నేహితులు. ఇవి లేకపోతే ఎన్ని కోట్లున్నా, ఎన్ని కోటలున్నా ఏం లాభం? నువ్వు అంటే జస్ట్ నువ్వు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉండే నీ ప్రపంచం అంతా నువ్వే అంటుంది ఈ సినిమా. రన్నింగ్ రేస్లో చాలా స్పీడ్గా పరిగెడుతూ అసలు దేనికోసం పరిగెడుతున్నావో మర్చిపోయిన మనకి పర్పస్ ఆఫ్ లైఫ్ని గుర్తు చేసే థెరపీ ఎస్వీఎస్సీ. అయినా ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి ఆ టైటిల్ ఏంటి? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. నాకు అర్థమైన విషయం, ఇది కేవలం నా పర్సెప్షన్ మాత్రమే. కరెక్ట్గా ఆలోచిస్తే ఈ సినిమాలో సీత మాత్రమే సెంటర్ ఆఫ్ ఎంటైర్ స్టోరీ. బెజవాడ వాళ్ళకి, రేలంగోళ్ళకి అందరికీ ఉన్న ఏకైక కామన్ లింక్ సీత. బంధాల వాల్యూ చెప్పే సినిమాలో తను తల్లి తండ్రి లేని అనాథ. తనకంటే గొప్పగా మనుషుల వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? సినిమా లాస్ట్లో కూడా హీరోలకి ఏవో పెద్ద పెద్ద జాబులు వచ్చేసి సెటిల్ అయిపోయినట్టు ఏం చూపించరు. దానికి రీజన్ సక్సెస్ అంటే గొప్ప విషయాలు జరగడం మాత్రమే కాదు, గొప్ప విషయాలు ఏం జరగకపోయినా ప్రశాంతంగా బతకడం. ఫైనల్గా వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మనిషి అనుకుంటే ఎలాగైనా బతకచ్చు, మనిషిలాగా కూడా. ఇదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చెప్పే ఫిలాసఫీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ఫోన్ తీసుకోండి. ఒకే బెంచ్లో కూర్చొని స్కూల్లోనో కాలేజ్లోనో అల్లరి చేసి ఇప్పుడు ఫోన్లో ఒక కాంటాక్ట్గా మాత్రమే మిగిలిపోయిన మీ ఫ్రెండ్కి ఫోన్ చేయండి. ఒక్కసారి మాట్లాడండి, ఎక్కువ మాట్లాడక్కర్లేదు. రే చెప్పరా రే అనుకున్నా చాలు. మీ ఇంట్లోనే ఉన్న మీ నానమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర ఒక్కసారి కూర్చొని వాళ్ళ చిన్నప్పటి విషయాలు అడగండి. వాళ్ళు చిన్నపిల్లలు అయిపోవడం చూస్తారు. మీ అమ్మని నాన్నని ఒక్కసారి ప్రేమగా పలకరించండి. ఏ టీవీ రిమోట్ గొడవ వల్ల అలిగిన అన్నయ్యని, తమ్ముడిని ఒక్కసారి ప్రేమగా ఒక దెబ్బ కొట్టండి. వీలైతే కొన్ని పూల కుండీలు కూడా పగలగొట్టండి. ఏం చేసినా సరే మీ చుట్టూ ఉన్న మీ వాళ్ళని గుర్తించండి. ఎందుకంటే వాళ్ళు ఈ జన్మకి మాత్రమే మీ వాళ్ళు,
ఈ జన్మకి మాత్రమే.